హాయ్ హలో నమస్తే నేను మీ దీపాని దానకవి వెల్కమ్ టు ద స్టూడియో. ఇవాళ మన స్టూడియోకి వచ్చారు శ్రీ ఉషా తురగా రేవెల్లి గారు. వెల్కమ్ టు ద స్టూడియోస్ మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్, మీ గురించి మా ప్రేక్షకులందరి కోసం మీ బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగింది, మీరు ఎక్కడ పుట్టారు? నా పేరు ఉషా తురగా రేవెల్లి. నేను పుట్టింది హైదరాబాద్లోనే. మా పేరెంట్స్ ఇద్దరు, మా అమ్మ నాన్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో. అమ్మ బందరు మచిలీపట్నం, నాన్నగారు అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా. వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఇక్కడ వివాహం చేసుకున్నారు. నేను హైదరాబాద్లోనే పుట్టాను. అయితే మా కుటుంబం గురించి నేపథ్యం కొంచెం చెప్పాలి అంటే, మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళ జర్నలిస్టులు, బ్రాడ్కాస్టింగ్ ప్రొఫెషనల్స్, రైటర్స్ అనమాట. మా అమ్మగారు మా ముత్తమమ్మ గారు చలంగారికి చెల్లెలు. చలంగారి పెద్ద చెల్లెలు. చలంగారి రచనలో చాలా చోట్ల అమ్మిణి అని ఒక ప్రస్తావన వస్తుంది. చలం అభిమానులు, చలం పాఠకులకి చాలా సుపరిచితమైన పేరు అది. ఆ అమ్మిణి అంటే మా అమ్మగారి అమ్మమ్మ గారు అనమాట. సో వాళ్ళు 1920-30లోనే వాళ్ళు మామూలుగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొని 1930లోనే మహిళా సమాజం అని మచిలీపట్నంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి, బందర్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళలందరినీ మొబిలైజ్ చేసి ఏకంగా గాంధీ గారిని బందరు రప్పించేంత వరకు చేసేవారనమాట. సో దానివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి మా చిన్నమ్మమ్మలు, తర్వాత మా అమ్మ కానీ మా మామయ్య కానీ వీళ్ళందరూ కూడా అందులో బాగా ఒక ప్రజా జీవితం అనేది వాళ్ళకు ఉండేది. చదువు కానీ, కళలు కానీ, అందులో అందరూ ప్రభాత్ ఫేరీల్లో వెళ్ళడం, పాటలు పాడడం, బుర్రకథలు చెప్పడం, హరికథలు చెప్పడం, నాటకాలు వేయడం, తర్వాత చదువులు అందరికీ బాగా ఏంటంటే మా ముత్తాత గారు అందరికీ, ఆడపిల్లలందరికీ కూడా బాగా చదువుకోవాలి అని అందరికీ చదువులు చెప్పించి లాయర్లు, డాక్టర్లను చేసి ఆ జనరేషన్లోనే 1930-40లోనే వీళ్ళందరూ పెద్ద ప్రొఫెషనల్స్ అనమాట. ఒక అమ్మమ్మగారు అయితే అసలు వెళ్ళి గాంధీ గారితో సేవాగ్రామంలో వార్తల్లో పనిచేసి, మా తాతయ్య గారు కూడా అక్కడ, ఆయన ఉత్తరప్రదేశ్, ఆయన అక్కడ పెళ్లి చేసుకుని అంత నేపథ్యం ఉన్న కుటుంబం. ఇటు మా నాన్నగారి వైపు కూడా మా తాతగారు పెద్ద లాయరు అమలాపురంలో, తర్వాత మా నాన్నగారు కూడా పెద్ద జర్నలిస్టు. మా అత్తయ్య, మా మేనత్త మా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆవిడ టీచర్, ఆవిడ అవార్డు విన్నింగ్ టీచర్. సో ఇలాంటి నేపథ్యంలో పుట్టాము. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సోషియాలజీలో ఎంఏ ఎంఫిల్ చేశాను. తర్వాత ఇంకా నా జర్నలిజం జీవితం ప్రారంభమైంది అక్కడి నుంచి. మీ కుటుంబ నేపథ్యం వింటుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మ్యామ్. బికాజ్ 1930 నుంచి బాగా ఉన్నత చదువులు చదివించాలి అన్న ఆ ఆశయం వాళ్ళది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అయితే మీరు ఆకాశవాణికి రావాలి అని, ఈ ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా ఉండాలని మిమ్మల్ని, అంటే మీ కుటుంబ నేపథ్యం ప్రకారము మీలో ఆ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పటి నుంచే ఉందా, లేకపోతే మీ పేరెంట్స్ ఏమైనా మిమ్మల్ని బలవంతం చేశారా ఆకాశవాణిలో రావాలి అని? ఆకాశవాణితో అనుబంధం అనేది నాకు మేబీ అసలు ఆ సంస్థలోనే ఎవరికి లేనట్టుగా, నేను పుట్టినప్పటి నుంచి ఇవాల్టి రోజు వరకు ఆకాశవాణితో ఏదో ఒక అనుబంధం ఉంది నాకు. నేను పుట్టే సమయానికి మా నాన్నగారు ఆకాశవాణి కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. ఆయన అంతకుముందు న్యూస్ పేపర్లో పనిచేసి కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. సో నాకు 2-2.5 ఏళ్ల వయసుకే నాకు మాటలు వచ్చేసాయి. సో ఆయన చిన్నప్పుడే పద్యాలు అవి బాగా నేర్పించేసేవారు. సో నా 2.5-3 ఏళ్ల వయసుకే నేను మొదటిసారి మైక్రోఫోన్ ఫేస్ చేసి ఒక పిల్లల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి, రావూరి భరద్వాజ్ గారు అప్పట్లో పిల్లల ప్రోగ్రాం నిర్వహించేవారు. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా చేత మొదటిసారిగా మైక్లో పద్యం చెప్పించారు. ఓకే. ఆ సమయం అక్కడి నుంచి అలా కొనసాగింది పిల్లల కార్యక్రమంలో. తర్వాత మా నాన్నగారు యాక్సిడెంట్లో, నాకు 5 ఏళ్ల వయసు ఉండగా ఆయన యాక్సిడెంట్లో పోయారు ఆకాశవాణి కరెస్పాండెంట్గా పనిచేస్తున్నప్పుడు. అప్పటికి మా అమ్మ తురగా జానకిరాణి, మా నాన్నగారు తురగా కృష్ణమోహన్ రావు. అమ్మ ఆల్రెడీ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మా నాన్నగారు పోయిన తర్వాత ఆవిడ ఆకాశవాణిలో ప్రొడ్యూసర్గా చేరారనమాట. తను అప్పటికి ఆర్టిస్ట్, తను డాన్సర్. తను ఇక్కడ ఎంఏ చదువుకుంటున్నప్పుడు నిజాం కాలేజ్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన తెలుగు డిపార్ట్మెంట్లో యూనివర్సిటీలో ఉండేవారు. ఆయన రాసిన అనేక రూపకాలు, వాటికి అమ్మ కోరియోగ్రఫీ చేసేవారు. ఆవిడ భరతనాట్యం, మణిపురి డాన్సర్ మా అమ్మగారు. సో నవ్వని పువ్వు, వెన్నెలవాడ ఇలాంటివి ఏంటంటే నారాయణ రెడ్డి గారు రాసిన వాటికి అమ్మ కోరియోగ్రఫీ చేయడం. తర్వాత తనకు సంగీతం, తను ఆల్రెడీ డ్రామా ఆర్టిస్ట్ ఆకాశవాణి విజయవాడలో కూడా. దీనివల్ల ఏంటంటే అమ్మ ఆకాశవాణిలో ప్రొడ్యూసర్గా చేరి స్త్రీల కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, రేడియో అక్కయ్య అని తను పిల్లల నిర్వహణలో తను బాగా ప్రసిద్ధి చెందిందనమాట. అవును మ్యామ్. అప్పట్లో రేడియోలో పిల్లల
కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు పెద్దవాళ్ళే ఇప్పటికి కూడా ఏంటంటే ఆ రోజుల్ని తలుచుకుంటూ సంతోషంగా ఉంటారు. నేను అలా కొనసాగి ఏంటంటే అమ్మ కూడా ఉండడం వల్ల పిల్లల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ తర్వాత యువవాణి, ఆ తర్వాత హైదరాబాద్ ఏకొచ్చి తర్వాత నేను న్యూస్ చదవడం అనేది క్యాజువల్ న్యూస్ రీడర్గా స్టార్ట్ చేశాను. ఓకే. ఆ టైంలో నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసేదాన్ని. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చేరి తర్వాత డెక్కన్ క్రానికల్‌లో కూడా పనిచేశాను. ఆ సమయంలో ఏంటంటే ఆకాశవాణిలో ఈ న్యూస్ రీడర్ పోస్ట్ ఒకటి అడ్వర్టైజ్ అయ్యేటప్పటికి అమ్మగారు అప్పటికి రిటైర్ అయిపోయారు. అందరూ ఏమన్నారంటే, తల్లిదండ్రులు ఇద్దరూ నీకు ఒక సంస్థలో ఉండడం, అదొక వారసత్వంగా రేడియో రావడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆకాశవాణితో చేరితే బాగుంటుంది, అప్లై చేయి తప్పనిసరిగా అన్నారు. అప్పటికి నేను ఇంగ్లీష్ జర్నలిజంలో చాలా ఏళ్ళు గడిపాను. అప్పటికి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. నాకు మంచి వర్క్ చేయగలిగాను అప్పటి వరకు. కొంత నేను ఇష్టపడలేదు. ఎందుకంటే క్యాజువల్ న్యూస్ రైటర్గా చదువుతున్నాను కదా, ఎందుకు ఇంకా ఫుల్ టైం అంటే, అలా కాదు ఢిల్లీ వెళ్ళి చేస్తే బాగుంటుంది అని అందరంటే, సరే దానికి అపియర్ అయిన ఇంటర్వ్యూకి ఎగ్జామ్కి ఐ గాట్ సెలెక్టెడ్. ఇంకా అలా కొనసాగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆకాశవాణితో అలా ప్రస్థానం కొనసాగింది అనమాట. చాలా ఎంతూజియాస్టిక్గా అనిపించింది. బికాస్ చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల ఏజ్లోనే మీరు అసోసియేట్ అయ్యారు ఆల్ ఇండియా రేడియో తోటి. అలా 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 మీ ప్రస్థానం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే జర్నలిస్ట్గా, కమ్యూనికేషన్ కన్సల్టెంట్గా మీ అనుభవాలు? నేను ఇంగ్లీష్ జర్నలిజంలో పనిచేసినప్పుడు నేను చేరింది యాక్చువల్గా ట్రైనీగా న్యూస్ పేపర్లో. ఆ తర్వాత మెల్లిగా అలా రిపోర్టింగ్లోకి అలా వెళ్ళి రకరకాల రిపోర్టింగ్ చేసిన తర్వాత ఎక్కువగా డెవలప్మెంట్ జర్నలిజం మీద ప్రత్యేకంగా నా స్పెషలైజేషన్ ఉండేది. సోషల్ ఇష్యూస్, జెండర్ ఇష్యూస్ కానీ, హెల్త్ కానీ, ఎన్వైర్న్మెంట్ ఇలాంటి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎక్కువ రాయడం, తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఎక్కువ అటువంటి సబ్జెక్ట్స్ ఎక్కువ చూసుకోవడం జరిగేది. న్యూస్ పేపర్లో ఉండగా కూడా నేను ఇప్పుడు సండే క్రానికల్కి సండే కవర్ స్టోరీస్ చాలా రాసేదాన్ని. సినిమా మీద కూడా నా స్పెషలైజేషన్ ఉండేది. తర్వాత హెల్త్ స్పెషలైజేషన్ ఉండేది, లైఫ్ స్టైల్, ఇలా రకరకాల ఇష్యూస్ మీద మామూలు రెగ్యులర్ రిపోర్టింగ్ చేశాను. తర్వాత ఫీచర్ రైటింగ్ అది కూడా చాలా చేశాను. చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 5 న్యూస్ పేపర్స్కి వర్క్ చేశాను. తర్వాత రకరకాల ఏజెన్సీస్కి వాటికి, తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కూడా చాలా రాసేదాన్ని. కమ్యూనికేషన్ వర్క్ అంటే ఒక క్షేత్రస్థాయిలో జరుగుతున్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ విషయంలో అసలు ఆ ప్రాజెక్ట్ వల్ల ఏ రకంగా ఇంపాక్ట్ ఉంది, ఎలాంటి ప్రభావం ఉంది, ప్రజలకి దీనివల్ల దాని లబ్ధి పొందుతున్న వాళ్ళు బెనిఫిషరీస్కి ఏ రకంగా మార్పు వచ్చింది అని చెప్పడానికి ప్రాజెక్ట్ని షోకేస్ చేసేవారు. చేసినప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళని పంపించి ఏంటంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని అన్నప్పుడు, ఉదాహరణకి మన స్టేట్ గవర్నమెంట్ చేసిన రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి గిరిజన పిల్లలకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రకరకాల ప్లేసెస్లో ప్లేస్మెంట్ ఇచ్చారు. సూపర్ మార్కెట్లో, జ్యువెలరీ షాప్స్లో, రకరకాల చోట్ల వాళ్ళకి. ఓకే. ఇది చేసినప్పుడు నన్ను అడిగింది ఏంటంటే అక్కడ, ఇది ఇలాంటి ప్రాజెక్ట్లో ఈ పిల్లలకి ఇక్కడ ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి జీవితం ఎలా మారింది, వాళ్ళ తల్లిదండ్రులకి జీవితం ఎలా మారింది ఒకసారి చూసిరా అన్నప్పుడు, మేము పాడేరు, తర్వాత అక్కడ విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాస్కి, తర్వాత అడ్డతీగల అక్కడ ఏజెన్సీ ఏరియాస్కి, తర్వాత ఇక్కడ ఏటూరు నాగారం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసి ఎలా వాళ్ళు ఈ పిల్లలు ఇక్కడ వచ్చి జాబ్ చేయడం వల్ల వాళ్ళకి అసలు వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి, వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి అనేది ఇలాంటివి అధ్యయనం చేసేవాళ్ళం. అదేవిధంగా హెచ్ఐవి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మామూలు ప్రజా ఆరోగ్య వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, పబ్లిక్ హెల్త్ సెటప్ ఏంటి, హెచ్ఐవి ప్రాజెక్ట్స్ అనేవి ఏంటంటే చాలా ఒక రకమైన సున్నితమైన ప్రాజెక్ట్స్. వాళ్ళు డీల్ చేసేటప్పుడు కీ పాపులేషన్స్, ఇప్పుడు సెక్స్ వర్కర్స్తో కానీ, తర్వాత గే పాపులేషన్తో కానీ, లేకపోతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పనిచేసేవారు. ఇది చాలా అంటే ముఖ్యంగా మన సమాజంలో ఏంటంటే ఓపెన్గా మనం డిస్కస్ చేయని కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే అక్కడ తప్పనిసరిగా మాట్లాడాల్సిన సబ్జెక్ట్స్ అవి ఉండేవి. ఆ సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే అంటే చాలా ఇలా వెళ్ళి చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అంటే సబ్జెక్ట్ అనే కాదు, ఎలా ఎక్స్పోజర్ ఇస్ మోర్ దేర్, సోషల్ ఎక్స్పోజర్. అసలు అంటే మన సొసైటీలో మామూలుగా మనం సాధారణంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఒక సిటీలో ఒక మధ్యతరగతి కానీ ఒక జీవితం బతికే వాళ్ళకి, ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మన సమాజంలో ఇన్ని రకాల పొరలు, ఇన్ని రకాల లేయర్స్ ఉన్నాయనే విషయం మనకు అసలు తెలీదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ చూసినా, కొంతమంది జీవితాలు, వాళ్ళ కథలు విన్నా కూడా ఒకసారి భయం వేసేది. అంటే ఇలా కూడా ఉంటుందా జీవితం, వీళ్ళు అసలు ఎంత ధైర్యంతో ఎలా నిలబడుతున్నారు,
అని అనిపించేది. నాకు ముఖ్యంగా కొంతమంది హెచ్ఐవి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కొంతమంది బాగా గుర్తుండిపోయారు కూడా, అందులో వ్యక్తులు కూడా. నేను అందులో 1-2 చెప్తాను బ్రీఫ్గా. ఒక పాపని మేము కాశీబుగ్గ పలాస అంటారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో. పలాసలో జీడిపప్పు ఫ్యాక్టరీలు అవి ఉంటాయి ఎక్కువ, సున్నం బట్టి. అవును. అక్కడ కలిసాను ఒక పాపని. ఆ పాపకి 12 years ఉండగా వాళ్ళ అమ్మ పోవడంతో వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చిన్నపిల్ల ఇది, దీనికి నచ్చక ఏం చేస్తుందంటే ఇది ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. ఇంట్లోంచి పారిపోయి ఎక్కడో అక్కడ ఇక్కడ తిరుగుతూ అడుక్కుంటూ, ఆ ఊర్లో చిన్న ఊరు, అక్కడ తిరుగుతూ ఉన్న టైంలో 13-14 ఏళ్ల వరకు అలానే ఎలాగో టైం పాస్ చేస్తే 14 ఏళ్ల వయసులో ఎవరో రేప్ చేశారు పాపని. చేసిన తర్వాత ఆ పిల్ల మెల్లిగా అలానే తిరుగుతోంది, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరైనా అన్నం పెడితే తినడం. 15-16 ఏళ్ల వయసులో ఆ పిల్లకి ప్రెగ్నెన్సీ వచ్చి 2 సార్లు ఎవరో అబార్షన్ చేయించి మళ్ళీ నాకు పరిచయం అయ్యే టైంకి దానికి వయసు 17 ఏళ్ళు. అప్పటికి ఆ పిల్ల హెచ్ఐవి పాజిటివ్ అయిపోయింది. ఎందుకంటే ఏ రకమైన రక్షణ లేదు అమ్మాయికి, పట్టించుకున్న వాళ్ళు లేరు ఆరోగ్యం. ఆ పాపని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఎదురుగా కూర్చుంటే అది మాట్లాడుతూ ఉంటే 17 ఏళ్ల వయసు కానీ 12 ఏళ్ల పిల్లలాగా మాట్లాడుతుంది అనమాట. నేను చచ్చిపోదాం అనుకున్నాను, రైలు పట్టాల మీద పడుకున్నాను, రైలు పెద్దగా వచ్చిందక్క, అందుకని భయమేసి లేచేశాను అని ఇలా చెప్తుంటే నాకు చాలా దుఃఖం వచ్చేసింది. అంతే. నేను ఏడుస్తుంటే ఆ పాప ఆశ్చర్యపోయి అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది అని అడుగుతుంది. అంటే ఇలాంటి ఈవెన్ అంటే తెలీదు, మానసికంగా ఆమెకు చిన్నప్పుడే కుంగిపోయేసరికి ఛిద్రమైపోయింది ఆ అమ్మాయి. అంటే ఆ కష్టం అనేది ఎంత అలవాటైందంటే నాకు కనిపిస్తున్న కష్టం తనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడో ఉంటుంది, వాళ్ళ నాన్నకు పైగా డబ్బులు ఇస్తోంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసు అంటే నాకు ఇవాళకి ఆలోచిస్తే ఆ పిల్ల అసలు ఇంకా ఉందా, అప్పుడే హెచ్ఐవి పాజిటివ్, ఆరోగ్యం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, అసలు ఆ పిల్ల ఉందా లేదా, ఎలా ఉంది జీవితం అని నాకు చాలాసార్లు గుర్తొస్తుంది. ఇలా ఎంతమందిని అంటే నేను కొన్ని వేల మందిని కలిశాను. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద నేను పుస్తకం కూడా రాశాను అనమాట. వాళ్ళ అనుభవించేది ఏంటి, లోపల నుంచి ఒక సంఘర్షణ, సమాజంలో బయట సంఘర్షణ, లోపల వాళ్ళకి సంఘర్షణ, అది వాళ్ళకుండే ఒక వ్యవస్థ, ఒక పూర్తిగా ప్యారలల్గా ఒక సమాజాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో మీరు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మాకు చోటు ఇవ్వట్లేదు. సో ఒక ప్యారలల్ యూనివర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అలా వెళ్ళి మేము సన్నిహితంగా రైళ్లలో వాళ్ళతో పాటు తిరిగి అర్ధరాత్రి రకరకాల చోట్ల కలిసి ఇలా చూసినప్పుడు ఏంటంటే, అలాగే ఇలా ఇందాక చెప్పినట్టు గిరిజన కుటుంబాలు ఇలా కలిసినప్పుడు ఇంత పెద్దది ఈ ప్రపంచం, ఇన్ని రకాల మనుషులు ఉన్నారు, ఇన్ని రకాల కష్టాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు మన జీవితం గురించి మనకి నా పొజిషన్ ఏంటి జీవితంలో, నేను ఎక్కడ నిలబడి ఉన్నాను అనేది నాకు చాలా బెటర్ అవగాహన కలిగింది. అంటే నాకు కష్టం అని, నాకు ఇబ్బంది అని నేను ఏదైతే అనుకుంటానో అది చాలా చిన్నది, ప్రపంచంలో జనాలు కొంతమంది పడుతున్న కష్టాలు చూస్తే అని అదొక పెద్ద పాఠం నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్గా కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రైనింగ్ గ్రౌండ్. అంటే అసలు ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, ఇలా ఒక కథ, ఒక మనిషిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు ప్రశ్నలు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి, వాళ్ళని నొప్పించకుండా జాగ్రత్తగా ఎలా తీసుకురావాలి, వాళ్ళ ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఒక స్టోరీ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా రాయాలి, అసలు కరెక్ట్ భాష ఎట్లా ఉపయోగించాలి, ఏ పదాలు వాడాలి, ఇవన్నీ కూడా ఆ డెవలప్మెంట్ జర్నలిజంలో నేను ప్రత్యేకంగా నా అనుభవాలు అవి, నేను నేర్చుకున్న పాఠాలు అవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ వాస్ లైక్ హార్ట్ టచింగ్ స్టోరీస్. అంటే సమాజంలో మనకు ఒక ప్రొటెక్టింగ్ లేయర్ అనేది లేకుంటే పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి, సో ఇంక వాళ్ళ జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన జర్నలిజంలో భాగంగా, డెవలప్మెంట్ జర్నలిజం కమ్యూనికేషన్లో భాగంగా మీరు ఎన్నో జీవితాలను చూశారు. ట్రాన్స్ జీవితాలను చూశారు, అలాగే ఇలాంటి చిన్న పిల్లల జీవితాలను చూశారు, గేలను కూడా చూశాను అంటున్నారు, సెక్సాలజిస్ట్లను చూశాను అంటున్నారు, సెక్స్ వర్కర్స్ని కూడా మీరు కలవాల్సి వచ్చింది అన్నప్పుడు, ఇలాంటివన్నీ మీరు అవగతం చేసుకున్నప్పుడు నిజంగా సమాజానికి మనం అంటే సమాజంలో యాజ్ ఎ వ్యక్తిగా ఇన్ని జరుగుతున్నాయి, మీరు పెరిగిన కుటుంబ వాతావరణం వేరు, అప్పటికి ఇలాంటి పదాలు అన్నవి ఇంకా మన జీవితంలోనికి రాని పదాలు, మనం సమాజంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యము, ఒకంత బాధ, ఇవన్నీ మీరు అనుభవించి ఉంటారు కదా మ్యామ్. సో ఇందులో నుంచి నాకు పుట్టిన ప్రశ్న ఏంటంటే, ఇవాల్టి జనరేషన్లో సమాజంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి, దాన్ని గురించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? అనర్థాలు అంటే ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. ఇదివరకు ఒక తరం అంటే ఒక 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ ఒక తరం అని ఉండేది. ఇప్పుడు ప్రతి 5 ఏళ్లకి తరం మారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఒక రకంగా జాలి వేస్తుంది, ఒక రకంగా సంతోషం కూడా అనిపిస్తుంది.
సంతోషం ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న పిల్లలకి ఉన్నన్ని అవకాశాలు ఇదివరకు లేవు. ఇప్పుడు సమాజం కూడా ఏంటంటే సక్సెస్ అనేదాన్ని జడ్జి చేస్తున్నప్పుడు ఇలా చేస్తేనే సక్సెస్ అని ఆ పాత డెఫినేషన్స్ ప్రకారం వెళ్ళడం లేదు. జీవితంలో వాళ్ళకి నచ్చింది ఏది చేసినా సరే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు, ఒక సంతృప్తి తెచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు సాధ్యపడుతోంది. ఆ రకంగా చూస్తే ఏంటంటే పిల్లలు బతకడానికి ఒక బోల్డ్ పెద్ద అంటే వరల్డ్ ఈజ్ అ బిగ్ క్యాన్వాస్, లైఫ్ ఈజ్ అ బిగ్ క్యాన్వాస్ అని ఇప్పుడు అనిపిస్తుంది సంతోషం. కానీ జాలి ఎందుకు వేస్తుందంటే ఇన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఇంతకు ముందు తరాల మీద లేవు. వాళ్ళకి ఒక తాకిడి, ఒక టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్, అది క్షణక్షణం ఒక డిజిటల్ ఇమేజరీ వాళ్ళకి పంప్ అయిపోతూ ఉంటే ఏది వినాలి, ఏది ఫాలో కావాలి, ఏది కరెక్ట్ అనేది ఒక హ్యూమన్ బ్రెయిన్ ప్రాసెస్ చేయగలిగిన దానికంటే చాలా వేగంగా ఇమేజెస్ అవి వస్తున్నాయి. అందులో కూడా స్పష్టత లేదని కాదు, పిల్లలకి చాలామందికి ఆ స్పష్టత ఉంటుంది, క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి జీవితంలో అని. కానీ దీనిలో జరిగే అనర్థాలు కూడా చాలా జరుగుతున్నాయి. అంటే ఎవరి కంట్రోల్ లేని విషయం, దీనికి ఒక రెగ్యులేషన్ కానీ ఒక కంట్రోల్ కానీ లేని స్థాయిలో జరుగుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఎందుకంటే నేను సెక్స్ వర్కర్స్తో అక్కడ పనిచేసిన సందర్భంలోనే మేము చూసాం కాబట్టి పోర్నోగ్రఫీ అని లాంటిది ఉదాహరణకి చాలా ఈజీగా అందుబాటులోకి యాక్సెస్ ఉండడం వల్ల దాని తాలూకు ఎఫెక్ట్స్ చాలా రావడము, తర్వాత దానివల్ల ఒక సెక్యూరిటీ ఇష్యూస్ రావడం కానీ, రకరకాలుగా పిల్లల మీద ఎలాంటి అనర్థాలను జరగచ్చు. చిన్న పిల్లల మీద దాడులు మనం చూస్తుంటాం. మీరు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అది చూస్తుంటే ఇప్పుడు భరోసా లాంటి సెంటర్స్లో వెళ్ళి మనం చూసినప్పుడు చాలా చిన్న పిల్లల మీద చాలా అమానుషమైన హేయమైన దాడులు, కుటుంబంలో వాళ్ళే చాలాసార్లు ఏంటంటే అలాంటి లైంగిక దాడులు జరపడం ఇలాంటివి చూస్తుంటాం. ఇతరత్ర కూడా ఏంటంటే మోసాలుగా జరగడం, చాలా రకాలుగా ఏంటంటే మనిషి హఠాత్తుగా ఒక వల్నరబిలిటీలోకి వచ్చేసినట్టు కూడా అనిపిస్తుంది ఇలాంటి అనర్థాలు చూస్తుంటే. వీటికి సంబంధించి ఏంటంటే ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎందుకు చెప్తాము అంటే కొంచెం వాళ్ళకి సెక్యూరిటీకి ఇంకొద్దిగా ముప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో నిజానికి మగపిల్లలకు కూడా అంతే డేంజర్ ఉందని నేను నమ్ముతాను. కానీ ఆడపిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే అది వ్యవస్థలో రావాల్సిన మార్పులు అవన్నీ ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే దానికి పోలీసింగ్ ఎలా జరగాలి, దానికి లీగల్ రికోర్స్ ఏంటి, అవన్నీ ఆ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తారు. నాకు వ్యక్తిగతంగా అనిపించేది ఏంటి అంటే ఆడపిల్లని చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఒక అవేర్నెస్తో పెంచాలి. అవేర్నెస్ అంటే తన గురించిన తనకి చైతన్యం, తన కెపాసిటీ ఏంటి, తన సెక్యూరిటీ ఏంటి, తనకు ఉండాల్సిన కాన్ఫిడెన్స్ ఏంటి, ఇవి నేర్పించాలి. తర్వాత ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం, అలర్ట్నెస్ అనేది కూడా ఒకటి ఆడపిల్లలకి ఉండాలి. ఒక స్మార్ట్గా ఉండడం అనేది అంటే ఏ సందర్భంలో అయినా సరే గబగబా ప్రోస్ అండ్ కాన్స్ మనం వే చేసుకుని నేను ఒక సిచ్యువేషన్లో ఇలా నిలబడి ఉంటే ఇక్కడ నాకుండే డేంజర్ ఏంటి, నాకు రిస్క్ ఏంటి, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, నేను ఎలా ధైర్యంగా నేను ఎలా నిలబడాలి అనేది ఆడపిల్లలు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకునే ఒక ఆలోచన ధోరణి ఒకటి తల్లిదండ్రులు పెంపొందించాలి. ఇప్పుడు స్కూల్స్లో అక్కడ కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ నేర్పిస్తున్నారు పిల్లలకి, చిన్నపిల్లలకే నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు. నాకు బాగా గుర్తుంది, మా మేనగోడలు చిన్న పాప అనమాట, 4 years పాప, ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను ఇలా అనగానే అది వెంటనే అది వాళ్ళ అమ్మ వైపు తిరిగి అమ్మ నన్ను పెద్దమ్మ ఇలా అంది, ఓకే బ్యాడ్ టచ్ అని అడిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే 4 సంవత్సరాల పిల్ల, లేదమ్మా అమ్మ కదా పర్వాలేదు అని వాళ్ళ అమ్మ క్లారిఫై చేసింది. అంటే 4.5 ఏళ్ల పిల్లకి ఆ అవేర్నెస్ ఇప్పుడు స్కూళ్ళలో నేర్పిస్తున్నారు. దానివల్ల చాలా వరకు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ఇది చేస్తారు. కానీ కొన్నిసార్లు కాపాడుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. మనం పెద్ద ఈ మధ్యకాలంలో న్యూస్లో బాగా సెన్సేషనల్ అయిన కొన్ని సంఘటనలు చూసాం మనము. దిశ సంఘటన కానీ, నిర్భయ సంఘటన, అక్కడ అది ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అది అక్కడ తన ధైర్యం ఆత్మవిశ్వాసం సరిపోని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాలకు అలాంటి వాటిలోకి వెళ్లకుండా ముందు చూడడం, ఒకవేళ అనుకోకుండా దురదృష్టవశాత్తు పడితే ఒక సపోర్ట్ సిస్టమ్ తీసుకోవడము, పేరెంట్స్ కూడా ఉండి దానికి ఒక సైకలాజికల్గా సపోర్ట్ ఇవ్వడము, తర్వాత పోలీస్ని ఆశ్రయించడం, పోలీసులు ఏం చేయరు, ఈ కోర్టులలో ఏవి కావు, ఇలాంటి మాటలు కాకుండా మనకు అందుబాటులో ఉన్న ప్రతి వ్యవస్థని మనం ఉపయోగించుకోవాలి. అవి ఉన్నవి మన కోసమే, అవి ఉపయోగించుకుంటే చాలా వరకు ఏంటంటే ఒక చెక్ చేయగలుగుతాం. ప్రివెంట్ చేయగలుగుతామా 100% అనేది
చెప్పలేం కానీ కొంతవరకు చెక్ చేసి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా భద్రంగా ఉండడానికి ఒక అవకాశం వస్తుంది అని నేను అనుకుంటాను. మేడం, మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు సమాజంలో మనము మార్పు రావాలని ఆశిస్తూ ఉంటాము. సమాజం కన్నా ముందు మన తర్వాతే సమాజము. అయితే మన లైఫ్లో కూడా కొన్ని గుడ్ బ్యాడ్ అనేవి జరుగుతున్నప్పుడు అనిపిస్తుంటుంది కదా, నాకెందుకు ఇలా జరిగింది. అలా మీ లైఫ్లో ఒక గుడ్ సిచ్యువేషన్, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? గుడ్ సిచ్యువేషన్ అంటే చాలా ఉన్నాయి. అంటే ఒకటి కాదు కదా. అంటే మనం ఇవాళ ఇలా నిలబడి ఉన్నామంటే ఎన్నో బ్లెస్సింగ్స్, ఎన్నో మంచివి. అంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఏంటంటే ఎన్నో ఎన్నో రకాలుగా మనకు వచ్చిన అవకాశాలు కానీ, మనకు లేని సమస్యలు, నిజంగా చెప్పాలంటే వచ్చిన అవకాశాల కంటే కూడా ఎన్నో సమస్యలు మనకు వచ్చి ఉండొచ్చు. అవి తప్పించుకోవడం అనేది చాలా బ్లెస్సింగ్ కింద లెక్క. సో ఉన్న వాటిని లెక్కెట్టుకుంటే మంచి విషయాలు ఏంటి అంటే చాలా అసంఖ్యాకంగా ఉన్నాయి. బ్యాడ్ సంఘటనలు అంటే నాకు చాలా సన్నిహితులైన వారిని పోగొట్టుకోవడం జీవితంలో అనేది, ఆ డెత్ అనేది ఒకటి నా జీవితంలో నన్ను బాగా దెబ్బతీసిన విషయం. నేను ఇందాక చెప్పాను, నాకు 5 ఏళ్ల వయసు ఉండగానే మా నాన్నగారు యాక్సిడెంట్లో పోయారని. తర్వాత మా హస్బెండ్, తను కూడా జర్నలిస్ట్, నరేందర్ రేవెల్లి, తను కూడా సీనియర్ జర్నలిస్ట్. తనతో ఒక 20 ఏళ్ల సాంగత్యం తర్వాత తనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి తన్ని పోగొట్టుకోవడం అనేది నా జీవితంలో అతి పెద్ద ట్రాజెడీ. అది అయిన తర్వాత మా అమ్మ ఉన్నారు. ఒక 6 నెలల తర్వాత అమ్మ కూడా వెళ్ళిపోయారు. ఈ దుఃఖాన్ని భరించలేక. ఇది నా జీవితంలో అతిపెద్ద ట్రాజెడీ అని నేను భావిస్తాను. ఇంతకు మించి చెడు అంటూ ఇంకేముంటుంది, ఇంతకంటే చెడు అంటూ ఏమీ లేదు. అయితే అవకాశాలు రాగానే అందిపుచ్చుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ అవకాశం పోతే పర్వాలేదు, వేరే అవకాశం మన కోసం ఎదురు చూస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం, ఇఫ్ వీఆర్ ఏ పాజిటివ్ థింకర్స్ అయితే. సో అలా మీ లైఫ్లో మీరు ఏదైనా ఈ మంచి ఆపర్చునిటీని నేను మిస్ అయిపోయాను, దీనివల్ల అంటే ఈ ఆపర్చునిటీ నేను మిస్ కావడం వల్ల నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది అని ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్లో? ఇంతవరకు వచ్చిన అవకాశాలు మంచి అవకాశాలే వచ్చాయి, కానీ ఇంకొంచెం ఛాలెంజింగ్ జాబ్లో చేరుంటే బాగుండేదేమో, ఇంకో విధంగా ప్రొఫెషన్ మేబీ సివిల్ సర్వీసెస్కి వెళ్ళి ఉండాల్సిందేమో. ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను. యాక్చువల్గా ఒక జిల్లా కలెక్టర్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళు చాలా పని చేయగలరు. అంటే కొన్ని లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురాగలరు, ఒక మంచి వ్యవస్థ బాగా పనిచేసేలాగా. అంటే ఒక కలెక్టర్ స్థాయిలో ఉండే అధికారికి ఉండే అధికారం, వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ని బట్టి చాలా మంచి పని చాలా చేయొచ్చు. ఒక పాలిటీషియన్ కావచ్చు ఉదాహరణకి. పాలిటీషియన్ అని ఎంత రాజకీయాలని తిట్టుకున్నా ఏం చేసినా ఒక మంచి పాలిటీషియన్ అయిన వాళ్ళు, ఒక నాయకుడైన వాళ్ళు ఎంతో మంచి పని చేయొచ్చు. దేశ నిర్మాణానికి చేయగలిగిన పని ఎంతో ఉంటుంది. ఒక పార్లమెంట్, ఒక లోక్సభ సభ్యుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో చేయగలిగిన విషయం, ఒక పాలసీకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయగలిగింది చాలా ఉంటుంది. అదేవిధంగా ఒక పెద్ద డాక్టరో సైంటిస్టో కావడం అనేది, అంటే చేయగలిగిన నాకు శక్తి ఉండి అంత పని చేసే అవకాశం నేను తీసుకోలేదేమో, రాలేదు అనడం కరెక్ట్ కాదు, అవకాశాలు మనం తీసుకోవడమే ఉంటుంది చాలా వరకు అనేది నా నమ్మకం. సో దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే కొంతవరకు ఒక డెసిషన్స్, ఒక చాయిస్ తీసుకునే వయసులో ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉండకపోవడం, ఇది చెయ్యాలని ఒక స్పష్టత లేకుండా చేయడం అనేది మామూలుగా. అందుకే పిల్లలకి నేనేం చెప్తానంటే హ్యావ్ ఫన్, కానీ టైం పాస్ చేయకండి, కొంచెం క్లారిటీ తెచ్చుకోండి చిన్నప్పుడే. ఈ పని చేయాలి, ఇది ఈ పాత్రలో వెళ్ళాలి, అది మీ ఇష్టం, ఈ బాటలో నడిస్తేనే మీరు ముందుకెడతారని కాదు. ఏ బాట అయినా సరే బాట అయితే ఎంచుకోండి, ఉన్న చోట అలా నిలబడకండి అనేది నేను పదే పదే చెప్తాను వాళ్ళకి. సో అవకాశాలు పోయాయని నేను అనుకోను, నేను వేరే అవకాశాలు తీసుకుని ఉండొచ్చేమో అన్న విషయం మాత్రం అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా బాగా రిగ్రెట్ అయ్యారా? ఇందాక మీరు చెప్పిన దానికి లీడ్గా ఆల్రెడీ మీరు అవకాశాలు తీసుకుని ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నారు కదా, సో అలా కాకుండా బాగా రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? రిగ్రెట్ మళ్ళీ వ్యక్తిగతమే. నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటి అంటే మన సొంత వాళ్ళు, ముఖ్యంగా మా వారి విషయంలో చాలా, అంటే ఒక రకమైన అది పొగరనండి, ఒక కాన్ఫిడెన్స్ అనండి, మనకేమీ కాదు, మనం ఇలానే ఉంటాం కలకాలం 100 ఏళ్ల పాటు అని ఒక జీవితం అలా గడుపుతున్న రోజుల్లో
ఓకే. హఠాత్తుగా నెత్తిన పిడుగుపడ్డట్టుగా తనకి బ్రెయిన్ ట్యూమర్ రావడం, ఒక 2.5 ఇయర్స్ కొంచెం చిన్న పోరాటం. ఇవి జరిగినప్పుడు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపిస్తుందంటే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఇంకా మనం పూర్తిగా అంటే ఒక రసం పిండుకోవాలేమో జీవితంలో. నా మనిషి విలువ తెలుసుకోవాల్సిందేమో అనిపిస్తుంది. అంటే విలువ తెలుసుకోలేదా ఏదో చేసామని కాదు. ఎప్పుడైనా కూడా ఎంత చేసినా కూడా ఏంటంటే ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చేమో. అంటే ఇప్పుడు ఆ సమయంలో ఉండే ఒక మెంటల్ మెచ్యూరిటీ బట్టి దాన్ని బట్టే ఉంటాము. నాకు అతిపెద్ద రిగ్రెట్ ముఖ్యంగా తన విషయంలో నాకు బాగా దుఃఖంగా ఏమనిపిస్తుందంటే చాలా జీవితం ఉంది ముందర. ఎంతో జీవితం ఉన్న మనిషి అంటే బతకడం తెలిసిన మనిషి. ఒక శాంతమూర్తి, ఒక చాలా సహృదయుడు. అందరినీ ప్రేమించి అందరూ తనని ప్రేమించిన వ్యక్తి తను అలా అర్థాంతరంగా జీవితం ముగిసిపోవడం అనేది అది నేను బాగా రిగ్రెట్ చేసే విషయం. ఆ 20 ఏళ్ల జీవితంలో అయ్యో! ఇంకా అసలు అన్నీ పక్కన పెట్టి అసలు ఆ మనిషితోనే బతకాల్సిందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇతరత్రా జీవితంలో పెద్దగా రిగ్రెట్స్ ఏమీ లేవు. ఏది వాటెవర్ లైఫ్ డోల్స్ ఔట్ టేక్ ఇట్ అంతే. ఓకే. చాలా సీరియస్‌గా వెళ్తుంది కాబట్టి నేను ఒక చిన్న క్వెషన్ ఏంటంటే జనరల్‌గా మీరు చాలా మందిని చూసారు, చాలా మందిని కలిసారు, చాలా జీవితాలను చదివారు, వాళ్ళ జీవితాలను మీరు పుస్తకాలుగా రాశారు. సో మీకు ఎంతో అనుభవం ఉంది. ఈ ప్రయాణంలో మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా ఉండే ఉంటారు. సో ఫ్రెండ్‌షిప్ ఈజ్ లైక్ భార్యాభర్తల సంబంధంలా ఉండాలి అంటారు పెద్దలు. అంటే ఒకరిని మనం ఫ్రెండ్‌గా చేసుకుంటున్నాము అంటే వాళ్ళలోని పాజిటివ్స్ కన్నా కూడా వాళ్ళ నెగెటివ్స్‌ని మనము యాక్సెప్ట్ చేసినప్పుడే అది గుడ్ ఫ్రెండ్‌షిప్ అంటారు. సో మీ లైఫ్‌లో అలాంటి ఫ్రెండ్స్ మీ అనుభవాలు? చాలామంది ఉన్నారండి అలాగా. అంటే ఒకళ్ళని కాదు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి ఫ్రెండ్ ముఖ్యంగా ఏంటంటే నా లెక్క ప్రకారం ఏంటి అంటే నన్ను ఒక ఫ్రెండ్ కింద ఎవరన్నా భావిస్తారంటే నన్ను ఒక పెళ్ళికో ఒక పార్టీకో పిలవకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నేను గుర్తొస్తే నేను అదొక పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తాను. సూపర్ మ్యామ్. అంటే ఈ సందర్భంలో ఉషా వస్తే మనకి ధైర్యంగా ఉంటుంది. ఉషా అయితే హెల్ప్ చేస్తుంది. తన దగ్గరికి వెళ్ళి నా లోపల ఉన్న బాధ నేను దుఃఖం చెప్పుకోవచ్చు. ఏ సీక్రెట్ అన్నా నేను షేర్ చేసుకోవచ్చు అని ఏం అక్కర్లేదు, వెళ్ళి తన దగ్గర కూర్చుంటే చాలు అని ఎవరైనా అనుకుంటే నాకు అదే ఒక పెద్ద సన్మాన పత్రం. నేను దట్ ఈస్ ఐ థింక్ గ్రేట్, అంటే ఐ థింక్ ఐ వుడ్ క్వాలిఫై యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. సో నేను నా స్నేహితుల దగ్గర నుంచి అంత ఆశించను. మనము ఇచ్చేది ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉండాలి మనం ఆశించేదానికంటే. పరస్పరం ఒక గౌరవం, ఒక స్పేస్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం ఎప్పుడు స్పేస్ ఇవ్వాలి, ఎప్పుడు దగ్గరకు రావాలి, ఎప్పుడు ఒక చనువు తీసుకుని మనిషిని దగ్గర తీసుకుని మనం చెయ్యాలి. వాళ్ళ మంచి కోసం మనం కర్కశంగా ఉన్నా సరే పర్వాలేదు, కఠినంగా మాట్లాడినా సరే పర్వాలేదు, అవతల వాళ్ళ మంచి అనేది ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యం ఫ్రెండ్షిప్లో. అది ఇచ్చినప్పుడు ఏంటంటే రెండోది మాట తూలకపోవడం అనేది చాలా అవసరం. ఇద్దరు మనుషుల మధ్య ఏంటంటే చాలాసార్లు పెద్ద అగాధాలు ఏర్పడేది ఒక మాటతో జరిగిపోతుంది. అలా నాకు 1-2 సందర్భాల్లో ఫ్రెండ్ 1-2 బాగా ఆత్మీయులైన ఫ్రెండ్స్ దూరమైన సందర్భాలు ఉన్నాయి చిన్న మాట వల్ల. అంటే నాకు ఒక క్షణంలో మనసు విరిగిపోవచ్చు అంటారు కదా, ఒక్క క్షణంలో అలా మనసు విరిగిపోయి హార్ట్ బ్రేక్ అయిపోయి నేను ఫ్రెండ్స్కి దూరమైన సందర్భాలు ఉన్నాయి. మేబీ రిగ్రెట్ అంటే అది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రిగ్రెట్. కానీ ఫ్రెండ్షిప్లో అది చాలా అవసరం. మాట, ఒక పరస్పరం గౌరవం, ఒకటి అవసరమైనప్పుడు నిలబడడం అనేది ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా చాలా రకాల స్ట్రెస్ ఎక్కువైంది మనుషులకి. ఈ స్ట్రెస్ టైంలో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అవసరం. నేను చాలా మంచి ఫ్రెండ్ని, నన్ను జాగ్రత్తగా ఉంచుకో నీకు మంచిది అని చెప్పాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను పూర్తిగా మనసా వాచా కర్మణ ఒక స్నేహంలో నేను పూర్తిగా మునిగిపోయి నేను జీవిస్తాను కాబట్టి. ఎస్ మ్యామ్. సో మీకోసం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేశాను మ్యామ్. నేను జస్ట్ ఒక పదం చెప్తాను. ఆ పదానికి మీకు స్పాంటేనిటీగా ఏమనిపిస్తే, స్పాంటేనియస్గా మీకు ఏమనిపిస్తే అది చెప్పేసేయండి. మీ దృష్టిలో జర్నలిజం అంటే? నిజం. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేసేయాలంటారు. అమ్మ? జన్మ. నాన్న? ధైర్యం. చెల్లి ఫ్రెండ్. మాట? తూకం. వెయ్యి చేసి మాట్లాడాలి. మాట ఒకసారి వదిలిపెట్టిన తర్వాత అది మాడంలాగా వెనక్కి రాదు. చేయగలిగే డ్యామేజ్ చాలా ఉంటుంది మాట. ఒక మాట ఎంత సాంత్వన ఇవ్వగలదో అంత డ్యామేజ్ కూడా చేయగలదు తూకం. ఎగ్జాక్ట్లీ. పాట? జీవితం. ఫ్రెండ్? శక్తి.
ఓకే మ్యామ్. పాట అంటే మీరు స్వాంతనం అని చెప్పారు. సో మా కోసం ఒక పాట పాడితే వినాలని ఉంది. పాట వద్దండి ప్లీజ్. పాడండి. మీరు చాలా బాగా పాడతారు. నాకు అసలు పాటలేవి మ్యామ్ ఏదో ఒకటి పాడండి, మీరు చాలా పాడతారు. ఏం గుర్తు కూడా లేవు ఏం పాట. సరే ఒక పాట. ఒకటి పాడండి. పాట అంటే మా అమ్మగారికి తను చదువుకున్న రోజుల్లో ఒక ఫ్రెండ్ ఉండేవారనమాట. ఆవిడ పేరు గంగరాజు సుశీలాదేవి గారు. ఆవిడ కవయిత్రి. ఓకే. ఆవిడ ఒక రైతు. తర్వాత మావోయిస్టులు ఆ టైంలో వాళ్ళ పొలంలో వచ్చి జెండాలు నాటేవి చేస్తే ఆవిడ వెళ్ళి నిలబడి చాలా వీరోచితంగా పోరాడి చేసిన మనిషి. ఆవిడేం చదువుకోలేదు నిజానికి. 5వ క్లాసో 4వ క్లాస్లో చదువుకున్నారు కానీ చాలా అద్భుతమైన కవిత్వం రాసేవారు. ఓ ఆవిడ పొలంలో చిట్టి ముత్యాలు అని ఒక బియ్యం రకం ఉంటుంది. ఇప్పుడు అది చాలా ఫేమస్ మ్యామ్. ఫేమస్. ఇప్పుడు ఆ చిట్టి ముత్యాలు పండించేవారు ఆవిడ. సో ఆవిడ కవితలన్నిటినీ మా అమ్మగారు చిట్టి ముత్యాలు అనే పేరుతో ఒక సంకలనం ప్రింట్ చేయించారనమాట. ఓకే. ఆ బియ్యం పేరు నుంచి ఆవిడ రాసిన ఒక పాట ఉంది. అంటే నేను గాయనిని కాదు కానీ నాకు ఆ పాట బాగా గుర్తుండిపోయిన పాట. అది పాడతాను. బ్రతుకంతా ఇది నీ కోసం, నా ప్రతి అడుగు నిన్ను చేరుట కోసం, బ్రతుకంతా ఇది నీ కోసం, హృదయము భావము ఊహావేశము కలలు కైతలు కమ్మని తలపులు కన్నుల నిలిచే ఎన్నో కాంక్షలు అన్నీ అన్నీ ఇవి నీ కోసం, బ్రతుకంతా ఇది నీ కోసం, తనువున మనసున ప్రణయము ప్రాణము నిలిపి నిరీక్షణ నీ కోసం, తనువున మనసున ప్రణయము ప్రాణము నిలిపి నిరీక్షణ నీ కోసం, గమ్యము నీవై నిలిచిన నీకై జీవితమంతా నా ఈ పయనం, బ్రతుకంతా ఇది నీ కోసం, నా ప్రతి అడుగు నిన్ను చేరుట కోసం, బ్రతుకంతా ఇది నీ కోసం. చాలా ఎక్సలెంట్గా పాడారు. దీంట్లో చాలా ఇన్ డెప్త్ మీనింగ్ కూడా ఉంది. ఇది ఏ రిలేషన్కైనా మనం ఆప్ చేసుకోవచ్చు. దోస్ హు ఆర్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. ఆవిడ చాలా అద్భుతమైన కవయిత్రి. అంటే అసలు ఏమీ చదువుకోకపోయినా కూడా ఏంటంటే ఒక అందమైన సున్నితమైన భాష అది. సో నాకు బాగా ఇష్టమైన పాట. ఆవిడ ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. కానీ అసలు అంటే అలా నా చిన్ననాటి మెమరీస్లో ఉన్న దానిలో ఇది కూడా ఒకటనమాట. సో స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. ఇవాళ మీరు వచ్చి మా స్టూడియోని బాగా అలరించారు. అలాగే మీ అంతరంగాన్ని మేము ఎంతవరకు ఆవిష్కరించామో తెలియదు కానీ ఇంకా చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్.